సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అట. మరి ఎవరి పదవులు పోయే పరిస్థితి ఉందా, కొత్త వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి పెడతారా చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మంత్రివర్గంలో దాదాపు ఉన్న మంత్రులందరూ కూడా కరప్టెడే. ఎవరు సక్రమంగా పనిచేసే మంత్రి ఒక్కరు లేడు. ప్లస్ ఉన్న శాఖలు ఎవరికి ఏ శాఖ ఇచ్చారో అసలు వాళ్ళ ఏమంటారు, ఇప్పుడు శాఖ అనేది ఎట్లా కేటాయిస్తారు. ఇప్పుడు ఒక మంత్రి పదవి ఇచ్చే ముందు ఖచ్చితంగా ఆ మంత్రి పదవి ఏదైతే ఇప్పుడు దేవాదాయ శాఖ లేకపోతే విద్యాశాఖ ఈ రకరకాలు ఏమున్నా కానీ ఆ శాఖ కేటాయించే ముందు ఆ శాఖ మీద ఆ ఎమ్మెల్యేకి పట్టుండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు కూడా దానికి తగ్గట్టుగా పదవులు, మంత్రి పదవులు ఇచ్చినట్టుగా కానీ ఇక్కడ కనపడట్లేదు మంత్రివర్గంలో ఎవరికి కూడా. సో ఎక్కడికక్కడ కరప్టెడ్ మంత్రులే ఉన్నారు తప్పితే మిగతా వాళ్ళు నాకు తెలిసి అంత నిబద్ధతతో పనిచేసి ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం నిలబడే మంత్రి ఒక్కడు లేడు. ఆ శాఖలో ప్రతిదీ కూడా కరప్టెడ్ పరిస్థితులే తప్పితే ఏం లేవు. మరి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇస్తారు, అలాగే ఏ ఎమ్మెల్యేకి వరించే పరిస్థితి ఉంటుంది, ఏ సామాజిక వర్గాన్ని వీళ్ళు మంత్రి పదవుల్ని కేటాయించే పరిస్థితి ఉంటుంది అనేది చూడాలి. ప్రధానంగా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కొత్త వాళ్ళైతే బీసీ ఎస్టీ వర్గాలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాం. ఎవరైతే కొత్త వాళ్ళని అంటున్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఏ ఎమ్మెల్సీకి ఇచ్చే పరిస్థితి ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అంటున్నారు కదా, ఇప్పుడు కోదండరామ్ కూడా ఎమ్మెల్సీ పదవులు ఉన్నారు. తర్వాత అజారుద్దీన్ మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు. దాంతోపాటు ఇప్పుడు అజారుద్దీన్కి ఆల్రెడీ ప్రామిస్ చేసిందంటే ఎమ్మెల్సీతో పాటు మినిస్టర్ ఇస్తామని. మరి అది కొంత ఈ ఇరకాటంలో పడిన పరిస్థితి, కోర్టు కేసులు నడుస్తున్న పరిస్థితుల్లో మరి ఎవరికి కట్టబెట్టే పరిస్థితి ఉంటుందో చూడాలి. ఆ ఎమ్మెల్సీ ఎవరు, బీసీ ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు ఎవరు రాబోతా ఉన్నారు. వారికి ప్రమోషన్లు కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్టు చర్చ నడుస్తున్నది. వారికి పార్టీలో కీలకమైన గౌరవప్రదమైన సిడబ్ల్యూసి, ఏఐసిసి పదవులు కట్టబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందట. సో ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరైతే మంత్రుల్ని తీసేయాలని యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందో, సో వాళ్ళని ఏంటంటే మరీ అవమానంగా భావించకుండా వాళ్ళకి సిడబ్ల్యూసిలో కావచ్చు లేదా ఏఐసిసిలో కీలక పదవులు కట్టబెట్టే యోచన. సో దీనికి వాళ్ళు అంగీకరించారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఎవరిని తీస్తారు, ఇప్పుడు కొండా సురేఖ గారి పేరు వినపడతా ఉంది, పొన్నం ప్రభాకర్ పేరు వినపడతా ఉంది, లక్ష్మణ్ కుమార్ పేరు వినపడతా ఉంది. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసే యోచన నాకు తెలిసినంత వరకు అయితే ఉండకపోవచ్చు. ఆయన టచ్ చేసే పరిస్థితి లేవు. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన్ని కంటిన్యూ చేసే పరిస్థితులు తప్పితే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసే పరిస్థితులు అయితే ఉండవు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ముగ్గురు పేర్లో ఒక ఇద్దరిని అయితే తీసేస్తారనే మాటలు అయితే వినపడతా ఉన్నాయి. చూడాలి. దీన్ని క్యాబినెట్ విస్తరణలో బీసీ ఎస్టీ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసిందట. అందులో భాగంగా బీసీ కులాల్లో ఎక్కువ సంఖ్య బలం ఉన్న మున్నూరు కాపు వర్గానికి, అలాగే ఎస్టీ సామాజిక వర్గంలో ఎక్కువ జనాభా ఉన్న లంబాడీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది. ఈసారి కౌన్సిల్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ లీడర్కు సైతం మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్టు తెలిసింది. సదరు లీడర్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని స్వయంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టు టాక్ అట. క్యాబినెట్లో మార్పులు చేర్పులు సమయంలోనే చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులను భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నదట. అందుకే ఈ మధ్య అసెంబ్లీ మండలి విప్ల నియామకం చేపట్టిన చీఫ్ విప్ నియామకాలను పెండింగ్లో పెట్టారనే చర్చ నడుస్తున్నది. మంత్రి పదవి దక్కని సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు క్యాబినెట్లో హోదా ఉండే చీఫ్ విప్ పదవి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ అట. గతేడాది జూన్లో డిప్యూటీ స్పీకర్ పదవిని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కు ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ తనకు ఆ పదవి ఇష్టం లేదని, మంత్రి పదవి కావాలని ఆయన ప్రభుత్వ పెద్దలకు చెప్పడంతో ఇంతవరకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు. ప్రస్తుతం సమావేశాల్లో సైతం జరుగుతుందో లేదోననే అనుమానాలు ఉన్నాయి. చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు క్యాబినెట్ హోదాతో కూడినవి కావడంతో
మంత్రివర్గంలో మార్పులు చేర్పుల సమయంలోనే భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. సో ఏదేమైనా కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వస్తుంది. మరి ఆయనకి ఎంతవరకు ఈ వరించే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు దాకా చూసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన అడుగుతా ఉన్నాడు, ఆయనకు అన్యాయం జరుగుతూనే ఉంది. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మలిదశ ఉద్యమ నాయకుడు అని చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఖచ్చితంగా మలిదశ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని భుజాలన ఎత్తుకుని మోసిన వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. చాలా కీలక పదవులు వరించాల్సిన సమయంలో సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేశారనే ఆలోచన ఇప్పటికీ అందరిలో ఉంది. సో ఆయన కూడా ఆశిస్తున్నట్టుగా కొన్ని లీకులు వస్తూ ఉన్నాయి. మన ఇటీవల కూడా కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు మునుగోడులో ఒక సెపరేట్ వైన్ షాప్కి ఒక సెపరేట్ రాజ్యాంగం రాసిండు ఆయన. సో కాబట్టి కొంత ఆయన్ని వరించే పరిస్థితులు ఉన్నట్టుగా కనపడతా ఉంది. మరి ఆ సామాజిక వర్గం ఇప్పుడు ఆయన వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటి, బీసీ ఎస్టీలకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఇప్పుడు ఎవరైతే ప్రక్షాళనలో పోతున్నారో, ఏ మంత్రి పదవులు అయితే ప్రక్షాళనలో పోతున్నాయో, సో అందులో కనుక వీళ్ళకి అవకాశం ఇస్తారా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. సో ఆయన నేరుగా ఆయన ఏమంటున్నాడు, నేను నెక్స్ట్ సీఎంగానే పోటీ చేసే ఛాన్స్ ఉంది నాకు అనే ఆలోచనలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా కనపడతాం. మరి చూడాలి ఎట్లా ఉంటుంది రాజకీయం అనేది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వరిస్తుందా మంత్రి పదవి అనేది కూడా చూడాలి.